आपण మనకు ଧୈର୍ଯ୍ୟ ପାଇଁ ବହୁତ దేవుడు నిశ్చయంగా మీకు దీవించును గాక. ప్రభు నిశ్ଚିତ ଆପଣ మనకు ఆశీర్వాଦ କରିବେ. పాస్టర్ కి మైక్ దొరకవద్దు, పాస్టర్ పై మైక్ దొరకాలి, యువకులకు బైక్ దొరకవద్దు. ଯୁବା ମାନଙ୍କ ପାଇଁ ବାଇକ୍ ନାହିଁ. యువకులకు బైక్ దొరికితే అసలు ఆగరు. ଯୁବା ମାନେ ଯଦି ବାଇକ୍ ପାଇବେ ସେମାନେ ଅଟକିବେ ନାହିଁ. ଆଉ ପାଷ୍ଟର ମାନେ ମାଇକ୍ ପାଇଲେ ଅଟକିବେ ନାହିଁ. పాస్టర్లకు మైక్ ఇస్తే మాత్రం అసలు వదలరు. పాస్టర్ నాకు తెలుసు, ଆପଣ ମାନଙ୍କ ବୋଝ ଜାଣିଛୁ. కొందరు షుగర్ బీపీ వాళ్ళు ఉంటారు. କିଛି ଲୋକ ସୁଗର ବି ఆకలి అయితే ఉంటది, ସେମାନଙ୍କୁ ଭୋକ ଲାଗେ. దయచేసి అందరు లేచి నిలబడండి. ଦୟାକରି ସମସ୍ତେ ଛିଡା ହୁଅନ୍ତୁ. కొన్ని మాటలు శ్రద్ధగా వినండి. କିଛି ବାକ୍ୟ ଜାଗ୍ରତ ସହିତ ଶୁଣିବା. ఈ మాట వింటే ଆପଣ ଯଦି ବାକ୍ୟ ଶୁଣିଲେ మీ జీవితాలు మారిపోతాయి. ଆପଣ ମାନଙ୍କ ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ଆପଣଙ୍କ ସମସ୍ୟା ଦୂର ହେଇଯିବ. మీ రోగం తొలగిపోతుంది. ଆପଣଙ୍କ ରୋଗ ଚାଲିଯିବ. అందుకనే ସେଇଥିପାଇଁ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు କଥା ହଉଛନ୍ତି. ఆయన ఆశ్చర్యకారుడు. ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟକାରୀ. రెండవ రాజులు ଦ୍ୱିତୀୟ ରାଜାବଳୀ 10వ అధ్యాయము 10 ପର୍ବ 30-31లో చూస్తాం. 31 ପଦରେ ଦେଖିବା. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ସେଇ ସ୍ଥାନରେ ଜଣେ ରାଜା ଅଛନ୍ତି. ఆ రాజు ସେ ରାଜା యెహూ, తన పేరు యెహూ. యెహూ, ତାଙ୍କ ନାଁ యెహూ. దేవునికి నచ్చినట్టు పని చేస్తాడు. ଆଉ ସେ ପରମେଶ୍ୱରଙ୍କ ମନୋରମତ କାର୍ଯ୍ୟ దేవుడు କରନ୍ତି. చెప్తాడు, ଆଉ ସେ କହନ୍ତି నేను చెప్పినట్టు ମୁଁ କହିବା ଅନୁଯାୟୀ నా హృదయానికి నచ్చినట్టు చేశావు, ଆମ ହୃଦୟର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ତୁମେ କାର୍ଯ୍ୟ କଲ. కానీ నువ్వే నాకు దూరంగా ఉన్నావు. ଆଉ କିନ୍ତୁ ତୁମେ ମୋ ଠାରୁ ଦୂରରେ ଅଛ. యారబాము చేసిన పాపాన్ని విడిచిపెట్టలేదు. ଆଉ ତୁମେ ଯୋଉ ପାପ ଗୁଡାକ ପରିତ୍ୟାଗ କରିନାଅ. మనలో అందరము ఉన్నాము. ଆମେ ସମସ୍ତେ ଅଛୁ. ପ୍ରଭୁ దేవుని సన్నిధిలోకి వస్తున్నాము. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଆସୁଅଛୁ. చర్చికి వెళ్తూ ఉండవచ్చు, ଚର୍ଚ୍ଚ ଯାଉଅଛୁ, నువ్వు పరిచర్య చేయవచ్చు, ସେବା କରୁଥାଇପାରୁ, అన్ని తెలుసు, ସବୁ ଜାଣିଥାଇପାରୁ. కానీ ఒక బలహీనత కలిగి ఉన్నావు. କିନ୍ତୁ ଗୋଟିଏ ଦୁର୍ବଳତା ଆମ ଠାରେ, ఒక రోగాన్ని కలిగి ఉన్నావు, ଗୋଟିଏ ରୋଗ ଆମ ଠାରେ ଅଛି, ఒక మానసిక ఒత్తిడి కలిగి ଗୋଟିଏ ఉన్నావు. ମାନସିକ ଚିନ୍ତା ଅଛି. అందుకనే దేవుడు ఈ మాట చెప్పమన్నాడు. ଆଉ ସେଇଥିପାଇଁ ପ୍ରଭୁ ଏଇ କଥା କହିବା ପାଇଁ କହିଲେ, నువ్వు అన్ని మంచి పనులే చేస్తున్నావు, ତୁମେ ସବୁ ଭଲ କାମ କରୁଛ. నువ్వు అనుకుంటున్నావు నీ నీతిమంతునని. ଆଉ ତୁମେ ଭାବିଥାଇପାର ଆମେ ଗୋଟେ ଧାର୍ମିକ ବୋଲି, కానీ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుగా లేవు. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଜାଣନ୍ତି ଆମେ ଗୋଟେ ଧାର୍ମିକ ନୁହଁ ବୋଲି. అందుకనే ସେଇଥିପାଇଁ శ్రద్ధ భక్తి కలిగి ଆମେ ଜାଗ୍ରତ ଭକ୍ତି పూర్ణ హృదయంతో ସମ୍ପୂର୍ଣ୍ଣ ହୃଦୟରେ పూర్ణ ఆత్మతో నన్ను మొక్కలేదు. ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆତ୍ମାରେ ସତ୍ୟରେ ତୁମେ ମୋତେ జాగ్రత్త అంటాడు దేవుడు. ଆଉ ପ୍ରଭୁ କହନ୍ତି ଜାଗ୍ରତ. ఇంతసేపు వాక్యం విన్నది, ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ବାକ୍ୟ ଶୁଣି దాని సారాంశం ఏంటంటే ତାର ସାରାଂଶ କଣ କହିଲେ? మీకా 6:8 ମିକା 6:7-8 దేవుడు చెప్తాడు, ପ୍ରଭୁ କହନ୍ତି నరుడా ହେ ମନୁଷ୍ୟ ପୁତ୍ର, న్యాయముగా నడుచుకో, ଆଉ ତୁମେ ନ୍ୟାୟରେ ଚାଲ, కనికరాన్ని ప్రేమించు, ଆଉ ତୁମେ ଅନୁଗ୍ରହ ଦୟାକୁ పూర్ణ మనసు కలిగి ఉండు, ଆଉ ଭଲ ଦୟା ମନ ଲାଗି ରହ, చెడును విడిచిపెట్టు, ଆଉ ଦୁଷ୍ଟତା ପରିତ୍ୟାଗ, నీతిగా బ్రతుకున్నాడు. ଧାର୍ମିକ ଜୀବନ କାଟ. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూస్తాము. ଆଉ ମାର୍କ 10 ପର୍ବରେ ఒక యవనస్తుడు ఉన్నాడు. ଜଣେ ଯୁବକ నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. ଆଉ ଗୋଟେ ନିତ୍ୟ ଅନନ୍ତ ଜୀବନ ପାଇବାର ଅଛି ହେଲେ କଣ କରିବି କହିଲେ? దేవునికి అడిగాడు. ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ମାଗିଲେ, దేవుడు తన ఆజ్ఞలు పాటించమన్నాడు. ଆଉ ପ୍ରଭୁ କହିଲେ ମୋର ଆଜ୍ଞା ପାଳନ କର. ఆయన అన్ని పాటిస్తున్నాడు, ସବୁ ପାଳନ କରୁଛି, తన హృదయం దేవునికి ఇవ్వలేదు, କିନ୍ତୁ ତାଙ୍କ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କୁ తన ଦେଇନାହାନ୍ତି, మనసు దేవునికి ఇవ్వలేదు. ମନ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଇନାହାନ୍ତି. అప్పుడు దేవుడు చెప్పాడు, ସେତେବେଳେ ପ୍ରଭୁ କହିଲେ అతన్ని ప్రేమించి ଆଉ ତାଙ୍କୁ ପ୍ରେମ କରି అతన్ని చూచి ତାଙ୍କୁ ଦେଖି ఇదిగో ଏଇ ଦେଖ ఈ ఆస్తి అమ్మి ତୁମ ସମ୍ପତ୍ତି ବିକ୍ରି କରି పేదలకు పంచి ଗରିବ ମାନଙ୍କୁ నన్ను వెంబడించు అన్నాడు. ମୋର ଅନୁଗମନ କର. ఆ యవనస్తుడు చిన్న ముఖం పెట్టుకొని వెళ్ళిపోయాడు. ଆଉ ସେ ଯୁବକର ମୁହଁ ଛୋଟ. భూమి ఆకాశాన్ని సృష్టించింది దేవుడు కదా, ଆକାଶ ପୃଥିବୀ ନିର୍ମାଣ ఆయనని వెంబడిస్తే ఏది తక్కువ చేయడు కదా. ତାହାଙ୍କର ଅନୁଗମନ କଲେ కానీ తన మనసు ఎక్కడుంది? ଆଉ କିନ୍ତୁ ତାର ମନ କୋଉଠି? ఆస్తి మీద ఉంది. ସମ୍ପତ୍ତି ଉପରେ. ఇక్కడ ఉన్న మన అందరికి మనసు ఉంది. ଏଇ ସମସ୍ତ ଲୋକମାନଙ୍କର ମନ, అందరి మనసు ఎవరో ఒకరి మీద ఉంటది. ଆଉ ସମସ୍ତଙ୍କ ମନ କାହା ନା କାହା ଉପରେ ఒకే ఒక మనసు. ଗୋଟିଏ ମନ. నీ మనసు ఎవరి మీద ఉంది? ତୁମର ମନ କାହାଠାରେ ଅଛି? నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ତୁମେ କାହାକୁ ଅଧିକ ପ୍ରେମ କରୁଛ? రెండో అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో ପ୍ରେରିତ 2 ପର୍ବରେ మెడగతి పైన ଆଉ ଉପଟ କୋଠରୀରେ 120 మంది 120 ଜଣ ఒక్క మనసు కలిగి ଏକ ମନରେ దేవుని మనసిచ్చి ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ମନ ଲଗାଇ దేవుని ప్రేమించి ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରି స్తుతించినప్పుడు ଆଉ ଧନ୍ୟବାଦ ଦେଲା ବେଳେ దేవుని శక్తిని పొందుకున్నారు. ପ୍ରଭୁଙ୍କ ଶକ୍ତିରେ ଶକ୍ତି ପ୍ରାପ୍ତ ହେଲେ. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు ପାଉଲ ଶିଲା ଯେତେବେଳେ ବନ୍ଦୀଶାଳାରେ దేవుని స్తుతించినప్పుడు ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ, సంఖ్యలు విడిపోయినాయి, ସେମାନଙ୍କ ସମସ୍ତ ବନ୍ଧନ చెరసాల ద్వారాలు తెరవబడ్డాయి, ଆଉ ସେଇ ଜେଲ ଗୃହ ଛାଡ଼ିଗଲା, బంధకాలు ఊడిపోయినాయి. ସମସ୍ତ ବନ୍ଧନ ఈ రోజు మన అందరి బంధకాలు ఊడిపోవును గాక. ଆଜି ଆମ ସମସ୍ତଙ୍କର ବନ୍ଧନ నీకున్న ଯୀଶୁଙ୍କ ନାମରେ ଚାଲିଯାଉ, నీకున్న సమస్యలు తొలగిపోవును ଆମର గాక. ସମସ୍ୟା ଛାଡ଼ିଯାଉ. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఆ ప్రభు ଆଜି నువ్వు ପଚାରିଲେ ఎవరిని ప్రేమిస్తున్నావు? ତୁମେ କାହାକୁ ଅଧିକ ପ୍ରେମ କରୁଛ? కనబడడానికి వస్తున్నావా?
तुम्हें केवल नाममात्र का లేకపోతే నీ మనసు నాకు ఇచ్చావా? कि तुम मन मत నీకు సంతోషం కలగాలంటే, तुम्हारे यदि आनंद నీకు ఆనందం ఉండాలంటే, तुम्हारे आनंद मुख నీ ఇంట్లో సమాధానం ఉండాలంటే, आपण मन को परिवार నీ यदि జీవితం- समाधान నీ జీవితం కట్టబడాలంటే आपण मन को व्यक्तिगत जीवन भल रही దేవుడు చెప్తున్నాడు. प्रभु कहते యెషయా గ్రంథం 26:3లో जिसाइया ఎవరి మనసు 26 ఆయన మీద అనుకుంటదో ଯାହାର ମନ ତୁମଠାରେ ସ୍ଥିର ଥାଏ వాని దేవుడు పూర్ణ శాంతిగా మార్చేస్తాడంట. ତାହାଙ୍କୁ ତୁମେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶାନ୍ତିରେ ରଖିବ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। నీ మనసు దేవుడికి ఇచ్చిన ఎడల ଆପଣଙ୍କ ମନ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଲେ ఆయన మనసు నీ మీద పెట్టి ଆଉ ସେ ତାଙ୍କ ମନ ଆପଣଙ୍କ ଉପରେ ରଖେ పూర్ణ శాంతిగా మారుస్తాడు. ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶାନ୍ତିରେ అప్పుడు କରିଦେବେ। నీ దుఃఖ దినము తొలగిపోతుంది. ସେତେବେଳେ ଆପଣମାନଙ୍କ ଦୁଃଖର ଦିନ ସମାପ୍ତ ହେଇଯିବ। నీ మనసులో, ଆପଣଙ୍କ నీ ମନରେ ఆలోచనలో ଆପଣ ଚିନ୍ତାଧାରାରେ అనుదినము తప్పిపోతున్నావు. ଆଉ ପ୍ରତିଦିନ ଆମର କାର୍ଯ୍ୟକଳାପରେ ଆମେ ଘୁଞ୍ଚି ଯାଉଛୁ। దేవుడు తన మనసును వ్యక్తపరుస్తున్నాడు. ଆଉ ପ୍ରଭୁ ତାଙ୍କ ମନ ଦେଇ କହୁଛନ୍ତି యోనాతో దేవుడు చెప్తాడు, ଆଉ ଜୁଲସଙ୍କୁ ପ୍ରଭୁ କହନ୍ତି ఒక సొర చెట్టు మెలిచి ఎండిపోతది. ଆଉ సొర చెట్టు ఎండి ଗୋଟିଏ ମାନେ ଗଛ ଶୁଖିକି ତାର ଇଏ ହେଇଯିବ। అప్పుడు యోనా చెట్టు గురించి ఆలోచన చేస్తుంటాడు. ସେତେବେଳେ ଜୁଲୁସ ସେଇ ଗଛ ବିଷୟରେ ଚିନ୍ତା దేవుడు କରୁ। చెప్తాడు, ପ୍ରଭୁ କହିଲେ నీ బ్రతుకు మారలేదు, ତୁମର ବ୍ୟକ୍ତିଗତ నీ ଜୀବନ జీవితం మారలేదు, ତୁମର ଜୀବନ ବଦଳି ନାହିଁ। నువ్వు చెట్టు గురించి ఆలోచిస్తున్నావు ତୁମେ గଛ ବିଷୟରେ ଚିନ୍ତା కానీ କରୁଛ నువ్వు నీ గురించి ఆలోచన చేయట్లే. କିନ୍ତୁ ତୁମେ ନିଜ ବିଷୟରେ ଚିନ୍ତା కాబట్టి କର। యోనా, ସେତେବେଳେ ଜୁଲୁସ నేను మారాలని ତୁମେ ପରିବର୍ତ୍ତନ నేను ହେବନି। ఆసక్తితో ఉన్నాను ଆଉ ମୁଁ ଆସକ୍ତରେ ରହିଛି। అని యోనాతో తన మనసు తెలియపరుస్తాడు. ଆଉ ଜୁଲୁସଙ୍କୁ ତାଙ୍କ ମନର ఇక్కడ କଥା వచ్చి ପ୍ରଭୁ ఉన్నా କହିଲେ। నువ్వు ଆଜି ଏଇ ଅନୁଭୂତିରେ నువ్వు దీవించబడడానికి వచ్చాడు. ଆମେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ କରିବା ପାଇଁ కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ତୁମ ସହିତ କଥା ହଉଛନ୍ତି। ప్రభా, నా జీవితంలో ହେ ପ୍ରଭୁ ମୋ ଜୀବନରେ సంతోషము, ଆନନ୍ଦ సమాధానం ఉండాలి, ନ୍ୟାୟ ରହିବାର ଅଛି। నాలో నువ్వు నివాసం ఉండాలి ଆଉ ତୁମେ ମୋ ଅନ୍ତରରେ ବାସ କରିବ। ହାଲେଲୁୟା। అని నువ్వు ఆశపడిన ఎడల ଆଉ ଯେତେବେଳେ ଆମେ ଆଶାଗ୍ରସ୍ତ ହେବା నువ్వు ప్రాణం, ଆମେ ପ୍ରାଣ ఆత్మ, ଆତ୍ମା శరీరము, ଶରୀର నా జీవితాన్ని, ଆମର నా ଜୀବନକୁ కుటుంబాన్ని, ପରିବାରକୁ నా పిల్లలను ସନ୍ତାନ ମାନଙ୍କୁ నీ చేతులు పెడుతున్నా, ଆଉ ମୁଁ ତୁମ ହସ୍ତରେ ଦଉଛି ପ୍ରଭୁ। నీ సన్నిధిలో ఉంచయ్యా. ତୁମ ନିକଟରେ ରଖ ପ୍ରଭୁ। నా బ్రతుకు మారాలయ్యా ମୋର ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ ବଦଳାଇ ଦିଅ అని నువ్వు ପ୍ରଭୁ। ఆశపడిన ఎడల ଯେତେବେଳେ ଆମେ ଆସକ୍ତ ସହିତ ఈ ପ୍ରଭୁଙ୍କ నూతన ନିକଟକୁ- సంవత్సరంలో దేవుడు నిన్ను గొప్ప దీవించబోతున్నాడు. ଆଉ ଏମିତି ଯଦି ଆତ୍ମାରେ ସତ୍ୟରେ ତାଙ୍କୁ ଆରାଧନା କରି ତାଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ମହାନ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କରିବାକୁ సమస్త ଯାଉଛି। విషయంలో దీవిస్తా అంటాడు. ସମସ୍ତ విଷୟରେ ଆଶୀର୍ବାଦ କରିବେ। దేవుడు సేవకులకు ఒక మాట చెప్పమన్నాడు. ଆଉ ପ୍ରଭୁ ଦାସମାନଙ୍କୁ ଗୋଟେ କଥା କହିବାକୁ କହିଲେ। ఆది కాండం 17లో దేవుడు చెప్తాడు అబ్రహాముతో, ଆଦି ପୁସ୍ତକ 15 ପର୍ବରେ ଅବ୍ରାହମ అబ్రహాము నువ్వు నా సన్నిధిలో ఉండు, ଆଉ ତୁମେ ମୋ ଉପସ୍ଥିତିରେ ରୁହ, నువ్వు యథార్థంగా ఉండు, ତୁମେ ଧାର୍ମିକ ଜୀବନ କାଟ, నిన్ను బహుగా దీవిస్తా అంటాడు దేవుడు. ତୁମେ ସିଦ୍ଧ ଅନ୍ତଃକରଣରେ ଚାଲ, ମୁଁ ତୁମକୁ ବହୁଳ ଆଶୀର୍ବାଦ କରିବି କହିଲେ। కీర్తనలు 101:6లో చెప్తాడు, ନୋଟ ଆଉ 1:6లో చెప్తాడు, ଆଦି నువ్వు నమ్మకంగా ఉండు. ଆଉ కీర్తనలు 101:6 ଗୀତ ସଂହିତା 101:6 କହନ୍ତି ତୁମେ ବିଶ୍ୱସ୍ତ ଭାବରେ ବୋଲି నువ్వు କହିଲ, నమ్మకంగా ఉండు, ତୁମେ ବିଶ୍ୱସ୍ତର నేను దీవిస్తా అంటాడు ମୁଁ దేవుడు. ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି କହିଲେ। అపొస్తలుల కార్యాలము ପ୍ରେରିତ ପୁସ୍ତକ 9:31లో అంటాడు, 9:31 କହନ୍ତି సేవకులు బాగా వినాలి, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନେ ఈ సంవత్సరం మీ సంఘాలను అభివృద్ధి చేస్తాను, ଆଉ ଏଇ ବର୍ଷ ଆପଣମାନଙ୍କ మీకు ମଣ୍ଡଳୀକୁ సమాధానం ఇస్తాను, ଆପଣମାନଙ୍କୁ ନ୍ୟାୟ ଦେବି, శాఖోప శాఖలుగా విస్తరింపచేస్తానంటాడు దేవుడు. శాఖోపల శాఖలుగా మల్టిప్లై విస్తరింపచేస్తా అంటాడు దేవుడు. ଆଉ ପ୍ରଭୁ କଣ କହିଛନ୍ତି ଆପଣମାନଙ୍କୁ ମଲ୍ଟିପ୍ଲାଇ କରିବେ। కాబట్టి దేవుడు ପ୍ରଭୁ నీ సంఘాన్ని, ମଣ୍ଡଳୀକୁ నిన్ను ଆପଣଙ୍କୁ దీవించబోతున్నాడు. ଆଶୀର୍ବାଦ କରିବାକୁ ଯାଉଛନ୍ତି। రోమలో 8వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, ରୋମିଓ 8 କହନ୍ତି నీకు అన్ని విషయంలో విజయం ఇస్తున్నాను, ସମସ୍ତ ବିଷୟରେ ଜୟଲାଭ ଦେବେ, కానీ నువ్వు నా కోగిల్లోకి ఉండు, କିନ୍ତୁ ତୁମେ ମୋ ନିକଟରେ నువ్వు ରୁହ। లోకం వైపు చూడకు. ତୁମେ ଜଗତ ଆଡେ ଦେଖ ନାହିଁ। నేను ମୁଁ ఎవరైతే నమ్మకంగా ఉంటారో ଯୋଉମାନେ ବିଶ୍ୱସ୍ତ ରହନ୍ତି వారిని దేవుడు పట్టుకొని ସେମାନଙ୍କୁ ଧରିକି ପ୍ରଭୁ ఈ ఒరిస్సా ప్రాంతం రాష్ట్రంలో ଏଇ ଓଡିଶା ପ୍ରାନ୍ତ దేశంలోనే ଦେଶରେ గొప్ప ఉద్యమాన్ని తీసుకొస్తా అంటున్నాడు దేవుడు. ମହାନ ଉଦ୍ଦୀପନା ଆଣିବାକୁ కాబట్టి ఈ ଯାଉଛନ୍ତି। రోజు నుంచి ଆଜି ଦିନଠାରୁ చిన్న మంద కలవరపడకంటున్నాడు దేవుడు. ହେ ସାନ ପଲ ଭୟ କର ନାହିଁ, ପ୍ରଭୁ నీ କହୁଛନ୍ତି। సంఘాలు విస్తరించబోతున్నాయి, ଆପଣମାନଙ୍କ ମଣ୍ଡଳୀକୁ ବିସ୍ତାର నువ్వు କରିବେ। ధైర్యం తెచ్చుకో, ଆପଣମାନେ ଧୈର୍ଯ୍ୟ ଧର, ఏ విషయంలో భయపడకు, କୌଣସି ବିଷୟରେ ଭୟ କର నీ ନାହିଁ। ముందు దేవుడు ఉండి నడిపిస్తున్నాడు. ଆପଣଙ୍କୁ ଆଗେ ଆଗେ ପ୍ରଭୁ ଯାଇକି ଗମନ କରାଇବେ। మోషకు యెహోషువకు ముందుండి నడిపించిన దేవుడు ଆଉ ମୂଷାଙ୍କୁ ଯେହୋଶୁଆଙ୍କୁ ସମ୍ମୁଖରେ ରହି ଚଳେଇଥିବା ଈଶ୍ୱର ఏ నరుడు నీ ఎదుట గెలవలేడు,
ଆଉ କୌଣସି ମନୁଷ୍ୟ ତୁମ ଠାରେ ମୁଖାପେକ୍ଷା నీ କରିପାରିବ పక్షాన నేను ఉంటా కాబట్టి ମୁଁ ତୁମ ପକ୍ଷରେ ରହିଛି కాబట్టి నువ్వు నా వైపు చూడు అంటున్నారు దేవుడు. ତୁମେ ମୋ ଆଡେ ଦେଖ ବୋଲି ପ୍ରଭୁ ఇక్కడ କହୁଛନ୍ତି కూడి ఉన్న మనం అందరము గమనించాలి. ଏଇ ସ୍ଥାନରେ ଉପସ୍ଥିତ ହେବା ସମସ୍ତେ ମନେ దేవుడు କରିବ నీతోనే మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ତୁମ ମାନଙ୍କ ସହିତ କଥା నువ్వు నాకు ହଉଛନ୍ତି కావాలి, ତୁମେ ମୋର ଆବଶ୍ୟକ నువ్వు నా సన్నిధికి రా అంటున్నాడు. ତୁମେ ମୋ ଉପସ୍ଥିତିକୁ ଆସ కాబట్టి నువ్వు క్షమాపణ అడుగు దేవుని దగ్గర. ସେଇଥିପାଇଁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ నీ କ୍ଷମା ମାଗିବୁ భర్తను క్షమించు, ଆମର ପାପ నీ అత్తమామలను క్షమించు, ଆମର ଭୁଲ నీ ଦୋଷ తోబుట్టిన వారిని క్షమించు. ଆମର ପଡୋଶୀ ମାନଙ୍କୁ ମଧ୍ୟ କ୍ଷମା କର యేసు ప్రభులాగా అందరి మనసారా క్షమించు, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପରି ସମସ୍ତେ అందరిని దీవించు. ସାକ୍ଷ୍ୟ ମୋର ଜୀବନ କାଟି దేవుడు నిన్ను ସମସ୍ତଙ୍କୁ దీవిస్తా ଆଶୀଷ అంటున్నాడు, କର। నిన్ను దీవిస్తా అంటున్నాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଆଜି ଆପଣ ମାନଙ୍କୁ నిన్ను ଆଶୀର୍ବାଦ గొప్ప చేస్తా అంటున్నాడు. ଆପଣ ମାନଙ୍କୁ ମହାନ କରିବାକୁ ଯାଉଛନ୍ତି ఆంధ్ర పని పాస్టర్ గారు ଆନ୍ଦିରେ ପାଣି ଆଜ୍ଞା రైల్వే స్టేషన్ లో ରେଲୱେ ଷ୍ଟେସନରେ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ లో నన్ను సికింద్రాబాద్ ప్లాଟఫର୍ମ ରେ పరిచయం అయ్యారు. ଆଉ ସେ ପରିଚିତ ହେଇଥିଲେ నా భార్యను వాళ్ళ ఇంటికి పంపడానికి నేను వెళ్ళాను. ଆଜ୍ଞାଙ୍କ ସ୍ତ୍ରୀକୁ ତାଙ୍କ ଗୃହକୁ ପଠେଇବାକୁ ଯାଇଥିଲେ ట్రైన్ 7ంటికి రావాలి. ଟ୍ରେନ 7 ବଜେ ఆ ଆସିବ రోజు 10ంటికి వచ్చింది. ସେଇଦିନ 10 ବଜେ ଆସିଲା మధ్యలో వీళ్ళు కలిశారు, ମଝିରେ అయ్యగారు ସେ కలిశారు. ଆଜ୍ଞାଙ୍କ ସହିତ ପରିଚିତ ହେଲା అంటే ఈ ప్రణాళిక ఉంది వచ్చేది ఇక్కడ. ଆଉ ଆଜି ଗୋଟେ ପ୍ରଣାଳୀକ ଆପଣଙ୍କ తను నా ମଧ୍ୟରେ తండ్రి లాంటి వాళ్ళు ప్రేమిస్తారు, ଆଉ ସେ ଗୋଟେ ବାପା ଆଉ ତାଙ୍କ ପୁଅ ପରି ପ୍ରେମ କରନ୍ତି తను ఎంతగానో ప్రార్థన చేస్తారు. ଆଉ ସେ ସଦାବେଳେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ఇక్కడ రాకముందు మీ గురించి, ఇక్కడ వచ్చే వాళ్ళందరి గురించి మా సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ଆଉ ଏଇ ସ୍ଥାନକୁ ଆସିବା ପୂର୍ବରୁ ଆପଣ ମାନଙ୍କ ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ ତାଙ୍କ ମଣ୍ଡଳୀରେ ସବୁଦିନ ବ୍ୟକ୍ତିଗତ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ హైదరాబాద్ సంఘంలో ହାଇଦ୍ରାବାଦ ମଣ୍ଡଳୀରେ రాత్రి పగలు ప్రార్థన జరుగుతూనే ఉంటది. ଦିବାରାତ୍ର ପ୍ରାର୍ଥନା ହଉଛି దేశం కొరకు, ଦେଶ ନିମନ୍ତେ అన్ని రాష్ట్రాల కొరకు, ଅନ୍ୟ ଦେଶ ନିମନ୍ତେ అన్ని సేవకుల కొరకు, ସମସ୍ତ ଦାସ ଦାସୀ క్షేమము కొరకు, ଆଉ ସମସ୍ତଙ୍କ అభివృద్ధి కొరకు, ଅଭିବୃଦ୍ଧି ପାଇଁ మీ కొరకు కూడా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ଆପଣ ମାନଙ୍କ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ కాబట్టి అక్కడ 40 రోజులు ఉపవాసం ఉంటారు. ଆଉ ସେଇଠାରେ 40 ଦିନ ଉପବାସ ରହନ୍ତି వాళ్ళు ఏం తినరు, କିଛି ଖାଆନ୍ତି ନାହିଁ ఫ్రూట్స్ తినరు, ଫ୍ରୁଟ୍ସ ଖାଇବେ ନାହିଁ ఒక పూట జ్యూస్ కూడా తాగరు. ଗୋଟିଏ ବେଳ ଜୁସ୍ ବି ପିଅନ୍ତି ନାହିଁ అలా అలా ఉంటారు నిష్టగా. ସେହିପରି ନିଷ୍ଠା ଭାବରେ అప్పుడు ରହନ୍ତି దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, ସେତେବେଳେ ପ୍ରଭୁ ତାଙ୍କ దేవుడు ସହିତ దర్శిస్తాడు, ପ୍ରଭు ତାଙ୍କୁ ସ୍ପର୍ଶ କରନ୍ତି అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରନ୍ତି కాబట్టి ఈ రోజున ଆଜି నువ్వు దీవించబడాలంటే ଆପଣ ମାନେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବାର దేవుడు చెప్తున్నాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ నీ କହୁଛନ୍ତି మనసు దేవునికి ఇవ్వు, ଆପଣ ମାନଙ୍କ ମନ ପ୍ରଭୁଙ୍କୁ ଦିଅ। మనుషులను ప్రేమించకు. ఆ మనుష్య ମାନଙ୍କୁ ప్రేమ କରୁ ନାହିଁ రాజులు నమ్ముట కంటే, ରାଜା ମାନଙ୍କୁ ବିଶ୍ୱାସ మనుషులు କରୁ నమ్ముట కంటే ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ଠାରେ ନିର୍ଭର యెహోవాను ఆశ్రయించుట మేలు. ଅଧିପତି ମାନଙ୍କ ଠାରେ ନିର୍ଭର ରଖିବା ଅପେକ୍ଷା ସଦାପ୍ରଭୁଙ୍କ ଶରଣାଗତ ହେବା ଉତ୍ତମ నేను ముగింపుకు వచ్చేసాను. ଆଉ ସମାପ୍ତକୁ ଆସୁଛି కీర్తనలు 146లో ଗୀତ ସଂଗୀତ 146 ରେ ఒక భక్తుడు చెప్తాడు, ଜଣେ ଭକ୍ତ କହନ୍ତି నా జీవిత కాలం అంతా, ମୋର ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ ସାରା నా బ్రతుకు కాలం అంతా ମୋ ଜୀବନ ସାରା దేవుని స్తుతిస్తూనే ఉండాలి, ପ୍ରଭୁଙ୍କୁ ସ୍ତୁତି କରୁଥିବି దేవుని ఘనపరుస్తూనే ఉండాలి. ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉଥିବି కరోనా టైంలో କରୋନା ସମୟରେ మహానుభావులు, ଗୋଟେ ମହାନ ମହାନ గొప్ప ଲୋକ గొప్ప వాళ్ళు కనుమరుగా వెళ్ళిపోయారు. ଆଉ ସେମାନେ ଗୋଟେ ନିମିଷରେ ଚାଲିଗଲେ అల్పులైన మనం బ్రతికి ఉన్నాం. ଆମେ ଅଳ୍ପ ମାତ୍ର ନିମ୍ନ ମାତ୍ର ଆମେ ବଞ୍ଚି ଅଛୁ దేవుడు ఆ యొక్క వ్యాధి నుంచి తప్పించాడు. ଆଉ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସେଇ ସମସ୍ତ ఎందుకు- ଯନ୍ତ୍ରଣାର ଉଦ୍ଧାର କଲେ ఎందుకు తెలుసా? କାହିଁକି మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, ଆମ నిଜ ఇଚ୍ଛାରେ ବଞ୍ଚିବା ପାଇଁ ఆయనకు ఇష్టలుగా బ్రతకడానికి. ତାହାଙ୍କ ପ୍ରଣାଳୀକାରେ ବଞ୍ଚିବା ପାଇଁ అందుకని నీ మనసు దేవునికి ఇస్తే, ଆଉ ସବୁଦିନ ଯଦି ଆମର నువ్వు ମନ దేవుని ପ୍ରଭୁ- ప్రేమిస్తే ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କଲେ పూర్ణ శాంతిగా మార్చేస్తాడు. ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶାନ୍ତିରେ ଭରିଦେବେ ఎన్నడూ చూడని ଆଉ କେବେ ନ ଦେଖିଥିବା అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ମାଗିବା ଠାରୁ ଭାବିବା ଠାରୁ నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ଆପଣ ମାନଙ୍କ ପରିବାରରେ ସନ୍ତାନ ମାନଙ୍କ ଭବିଷ୍ୟତରେ గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ମହାନ କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁ କରିବାକୁ ଯାଉଛନ୍ତି హల్లెలూయా. ହାଲେଲୁୟା కాబట్టి దేవుడు ఆశ్చర్యకారుడు. ପ୍ରଭୁ ଆଶ୍ଚର୍ଯ୍ୟକାରୀ ఒకటి చెప్పి ముగిస్తాను. ଆଉ ଗୋଟେ କହିକି ଶେଷ କରିବା నేను బంజారా హిందూ కుటుంబం నుండి రక్షించబడ్డాను. ହଁ ଆଜ୍ଞା ଗୋଟେ ବଞ୍ଜାରା ପରିବାରରୁ ଉଦ୍ଧାର ପାଇଛନ୍ତି ବଞ୍ଜାରା ବୋଇଲେ ବୁଲସନ୍ మా మమ్మీ డాడీ పూజారులు, ଆଜ୍ଞାଙ୍କ ବାପା ମା ପୂଜାରୀ విస్తారమైన సంపద కలిగి ఉన్నాము. ବହୁତ ସମ୍ପତ୍ତି ଥିଲା అయితే మంత్రక్రియలు చేశారు. କିନ୍ତୁ ବହୁତ ମନ୍ତ୍ର କାର୍ଯ୍ୟ ఇద్దరు କରୁଥିଲେ పెద్ద నాన్నలు చనిపోయారు. 2ଟି ସନ୍ତାନ ମରିଗଲେ మేము 6 మంది అన్న తమ్ముళ్ళము. 6 ଜଣ ଭାଇ ଭଉଣୀ ఇద్దరు అన్నలు చనిపోయారు. 2 ଜଣ ଭାଇ ମରିଗଲେ ఒక అక్క బావ కూడా చనిపోయారు. ଗୋଟେ ନାନୀ ଭେଳେଇ ମରିଗଲେ నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. ସେତେବେଳେ ଆଜ୍ଞା ଛୋଟ ଥିଲେ గొర్రెలు మేకలు కాస్త గుట్టల్లో తిరుగుతూ ఉన్నాను. ଆଉ ସେ ମେଷ ଗୋଡରା ଚୋରେଇକି ବୁଲୁଥିଲା ఆ సమయంలో మా నాన్నగారు కూడా అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారు. ଆଉ ସେଇ ସମୟରେ ତାଙ୍କ ବାପା ମଧ୍ୟ ଅସୁସ୍ଥରେ ହସ୍ପିଟାଲରେ ଆଡମିଟ୍ ଥିଲେ నాకు చదువుకోవాలని ఆశ వచ్చింది. 6వ తరగతి నుంచి చదువుకున్నాను. ଆଉ ପଢିବା ପାଇଁ ଗୋଟେ ଆଶା ଆସୁଥିଲା 6 କ୍ଲାସ୍ ତକ ପଢିଲେ నాకు ఒకసారి దేవుని గురించి చెప్పారు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଯୋଉ ଥରେ କହିଲେ ఆస్తులు పోయినాయి. ସମ୍ପତ୍ତି ଚାଲିଗଲା మా డాడీ కూడా అనారోగ్యంతో ఉన్నాడు. ବାପା ମଧ୍ୟ ଅସୁସ୍ଥ
దిక్కుతోచని పరిస్థితి. ଆଉ କୌଣସି ଅନାଥ ପରି ପରିସ୍ଥିତି ହେଇଗଲା। అప్పుడు దేవుని గురించి మా ఇంట్లో చెప్పినప్పుడు ସେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଡାକି మేము ఈ లోక సంబంధమైన అన్ని వదిలేసి దేవుని నమ్ముకున్నాము. ଆଉ ఈ ଜାଗତିକ ସମ୍ବନ୍ଧୀୟ ସମସ୍ତ ବିଷୟ ଛାଡି ଦେଇକି దేవుడు ପ୍ରଭୁ ప్రతి ଯୀଶୁଙ୍କୁ బంధకాల ବିଶ୍ୱାସ నుండి, କଲୁ। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ప్రతి ସମସ୍ତ శాపము ବନ୍ଧନରୁ, నుండి ପ୍ରତ୍ୟେକ శాపରୁ మనల్ని విడిపించాడు. ଉଦ୍ଧାର କଲେ। ఆయన సజీవుడు. ସେ ସଜୀବ। మా ఇంట్లో ఒక శాపం ఉన్నది. ଆଉ ତାଙ୍କ ଘରେ ଗୋଟେ ଅଭିଶାପ ଥିଲା। పెళ్లి చేసుకున్న తర్వాత ବିବାହ ପରେ, పిల్లలు పుట్టినాక ସନ୍ତାନ ପରେ పెద్దలు చనిపోతారు. ବଡମାନେ ମରି ଯାଉଥିଲେ। ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నామో ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ 40 କଲେ, రోజులు ఏం తినకుండా ଆଉ ଉପବାସ ରହି ପ୍ରଭୁଙ୍କ ଆଡେ ଚାହିଁ ବସିଲେ, ఆ యొక్క మరణ శాపాన్ని కొట్టివేశాడు దేవుడు. ସେ ମୃତ୍ୟୁର ଅଭିଶାପକୁ ପ୍ରଭୁ ଘୁଞ୍ଚାଇ ଦେଲେ। ప్రతి మంత్రక్రియలు కాల్ చేశాడు. ଆଉ 10 ଜଣଙ୍କୁ ଉଦ୍ଧାର କଲେ। దేవుడు తిరిగి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ପୁନର୍ବାର ఆయన ସଜୀବ ପବିତ୍ର ରଖିଲେ। ఆయన సజీవుడు. ସେ ସଜୀବ ପବିତ୍ର। ఇప్పుడు నీకు మేలు కలగాలంటే, ଏବେ ଆପଣ ମାନଙ୍କର ମଙ୍ଗଳ దీవించబడాలంటే ଆଶୀର୍ବାଦ ପାଇବାର ହେଲେ వాక్యమానుసారంగా ప్రార్థన చెప్పిస్తాను. ଆଉ ବାକ୍ୟ ଅନୁଯାୟୀ ପ୍ରାର୍ଥନା କରିବା। ఈ ప్రార్థనలు మీరు ఎప్పుడైనా చేశారో చేయలేదో నాకు తెలియదు. ଆଉ ଏଇ ପ୍ରାର୍ଥନାରେ ଆପଣ ମାନେ କରିଥିବେ ନ କରିଥିବେ ଏକୀଭୂତ ହେବେ ଏଇ ପ୍ରାର୍ଥନା କରିବା। కాబట్టి మనం ముగింపులోకి వచ్చేసాము. ଆମେ ସମାପ୍ତରେ ଆସି ଯାଉଛୁ। మన సారా కళ్ళు మూసుకోండి. ଥରେ ସମସ୍ତେ ଦୟାକରି ଆଖି రెండు ବନ୍ଦ, చేతులు జోడించండి. ଦୁଇ ହାତ ଯୋଡ଼ିବା, నీ పూర్ణ మనసుతో ସମ୍ପୂର୍ଣ୍ଣ ହୃଦୟରେ నేను చెప్పినట్టు చెప్పు. ଆଜ୍ଞା କହିବା ପରି କହିବା। యేసు ప్రభువా, ହେ ପ୍ରଭୁ ଯୀଶୁ, నేను పాపిని, ମୁଁ ପାପୀ, నా పాపాలు క్షమించు. ମୋ ପାପ କ୍ଷମା କର। నా కొరకు, ମୋ ନିମନ୍ତେ, నా పాపం కొరకు ମୋ ପାପ ନିମନ୍ତେ సిలువలో କୃଷରେ రక్తమంతా కార్చి ଆଉ ରକ୍ତ ଢାଳି ଦେଇ మరణించి తిరిగి లేచావని ଆଉ ମୃତ୍ୟୁ ହେଇ పునర్ଜୟ ହେଇଥିବା నేను నమ్ముచున్నాను. ମୁଁ ବିଶ୍ୱାସ యేసు କରୁଛି। ప్రభువా, ପ୍ରଭୁ ଯୀଶୁ, మా తాతలు ముత్తాతలు ଆଉ ମୋର ଆମ ମାନଙ୍କ ତାତା దొక్కిన శక్తుల ଅଜା ద్వారా ମାନେ ఆ శాపం నుండి, ସେଇ ଅଭିଶାପରୁ, ప్రతి పాపము నుండి, ପ୍ରତ୍ୟେକ ପାପରୁ, ప్రతి రోగము నుండి, ପ୍ରତ୍ୟେକ ରୋଗରୁ, ప్రతి దరిద్రము నుండి, ପ୍ରତ୍ୟେକ ଦରିଦ୍ରତାରୁ, ప్రతి దురాత్మల నుండి, ପ୍ରତ୍ୟେକ ଦୁଷ୍ଟ ଆତ୍ମା ଠାରୁ ఇక్కడి బంధకాల నుండి ଆଉ ସମସ୍ତ ଅନ୍ଧକାର ଶକ୍ତି ତୁମେ ଆମକୁ యేసు ଚଳ। ప్రభువా, ପ୍ରଭୁ ଯୀଶୁ, ఈ రోజు నుంచి ଆଜିଠାରୁ నీలాగా బ్రతుకుతా. ତୁମ ପରି ଜୀବନ నాకు କାଟିବ। తోచినట్టు జీవించను. ମୁଁ ନିଜ ଇଚ୍ଛାରେ ଜୀବନ నేను అనుకున్నట్టు జీవించను. ମୁଁ ନିଜ ఇచ్ଛାରେ କାଟିବି ନାହିଁ। దేని నిమిత్తమైతే పుట్టించావో ତୁମେ ଯେଉଁ ବିଷୟ ନିମନ୍ତେ నీ ମୋତେ ଜନ୍ମ, సంకల్పం చొప్పున, ଆଉ ତୁମ ନିଜ ଇଚ୍ଛାରେ, నీ చిత్తానుసారంగా ତୁମ ఇଚ୍ଛା ଅନୁଯାୟୀ నాకు బ్రతకడానికి సహాయం చేయి. ମୋତେ ବଞ୍ଚିବା ପାଇଁ నా ସାହାଯ୍ୟ। జీవితాన్ని, ମୋର ବ୍ୟକ୍ତିଗତ నా ଜୀବନ, కుటుంబాన్ని ମୋ ପରିବାରକୁ నీ చేతులు పెడుతున్నాను. ତୁମ ହସ୍ତରେ నువ్వు ଦଉଛି। సర్వాధికారిగా, ତୁମେ ସର୍ବଧିକ రాజుగా, ତୁମେ ରାଜ నువ్వు ଭାବରେ, తండ్రిగా, ଗୋଟେ ପିତା ଭାବରେ, నా ఆత్మకు తండ్రిగా ଆମର ଆତ୍ମାର నా ପିତା, కుటుంబాన్ని నువ్వు ఎల్లు. ଆମ ପରିବାର నా ଉପରେ, సరిహద్దులు విశాలపరచు. ଆଉ ଆମମାନଙ୍କ ସମସ୍ତ ବିଷୟକୁ నన్ను ବିଶାଳ గొప్ప କର। చేయి. ତୁମେ నన్ను ଅନୁଗ୍ରହ, దీవించు. ମୋତେ ଆଶୀର୍ବାଦ କର। యేసు నామములో ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ నేను ତ୍ରୁଟିల్లకుండా ମୁଁ ଯେପରି ଘୁଞ୍ଚି ନ నన్ను ଯାଏ, కాపాడు. ମୋତେ ସୁରକ୍ଷା నీకు ଦିଅ। తగ్గట్టుగా ତୁମର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ నన్ను దీవించు. ମୋତେ ଆଶୀର୍ବାଦ କର। అన్ని విషయంలో క్షమించు. ସମସ୍ତ ବିଷୟରେ నాకు କ୍ଷମା నా କର। బల- ଆଉ ମୋର నాకు ଦୁର୍ବଳ విడుదల విముక్తి నీవు. ଆମମାନଙ୍କୁ ମୁକ୍ତି యేసు నామములో ଯୀଶୁଙ୍କ ନାମରେ ప్రార్థిస్తున్నాను. ପ୍ରାର୍ଥନା କରୁଛି। ఇప్పుడు పలుకుదాము. అలాగనే ఉండండి. ଏବେ ସେମି ଆମେ ସମସ୍ତେ ప్రభువైన యేసు నామములో ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ, నేను యేసే రక్తముతోను ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ కడగబడి ఉన్నాను. ମୁଁ ଧୌତ ହେଇଛି। నేను యేసే సొత్తును. ମୁଁ ଯୀଶୁଙ୍କ ସନ୍ତାନ నేను ଅଟେ। చెప్పినట్టు మీరు పలకండి, మీకు మేలవుతుంది. నేను యేసే సొత్తును. ଆଜ୍ଞାଙ୍କ କହିବା ଅନୁଯାୟୀ ଆମେ కాబట్టి କହିବା, ସାତାନ- ମୁଁ కాబట్టి- ଯୀଶୁଙ୍କ ସନ୍ତାନ ସନ୍ତତି ଅଟେ। కాబట్టి సాతానా, ହେ ଶୈତାନ, నా పైన, ମୋ ଉପରେ, నా కుటుంబం పైన ମୋ ପରିବାର ଉପରେ నీకు ఎలాంటి హక్కు అధికారం లేదు. କୌଣସି ପ୍ରକାର ରାଜତ୍ୱ କର ନାହିଁ। కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని ମୋତେ ମୋ ପରିବାରକୁ విడిచిపోమని, ଆଉ ଛାଡିକି ଚାଲିଯା ବୋଲି, ఇంకెన్నడూ రావద్దని ଆଉ କେବେ ନ ଆସ ବୋଲି యేసు నామములో ଯୀଶୁଙ୍କ ନାମରେ నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ଏ ପ୍ରାର୍ଥନା ଅର୍ପଣ నేను କରୁଛି। సంతోషంగా ఉండకుండా, ଆପଣମାନେ ଯେପରି ଆନନ୍ଦକୁ ଯେପରି ହରଣ ନ କରେ, నేను దీవించబడకుండా, ଆମେ ଯେପରି ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ନ ହେବା, ఆత్మీయంగా ఇహపరంగా ଆଉ ସେଇପରି ଭାବରେ ଆଶୀର୍ବାଦ నేను ରଖାଯିବା ఎదుర్కొన్న ପାଇଁ అడ్డుపడుతున్న సాతానా, ଆମମାନଙ୍କ ରୁକାବଟ ଦେଉଥିବା ଶୈତାନ నేను ଶକ୍ତିକୁ యేసే రక్తంతో కడగబడ్డాను. ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଧୋଉ। ఆయన ఎలుగుతో నింపబడి ఉన్నాను. ଆଉ ତୁମରି ଦୟାର ଅନୁଗ୍ରହରେ ఆయన సొత్తై ఉన్నాను. ଆଉ ତାହାଙ୍କର ସନ୍ତାନ కాబట్టి ସମୃଦ୍ଧି నాపై నుండి, ମୋ ଉପରେ, నా కుటుంబం పై నుండి ମୋ ପରିବାର ଉପରେ ప్రతి విధమైన శాపము, ପ୍ରତ୍ୟେକ ଅଭିଶାପ, ప్రతి విధమైన రోగము ପ୍ରତ୍ୟେକ ରୋଗ కాలిపోవును గాక, ପୁଣି ଯାଉ, కొట్టివేయబడును గాక. ଦୂର ହେଇଯାଉ। ఇది మొదలుకొని ଏବେ ଆରମ୍ଭ କରି నూతనమైన కార్యములు, ନୂତନ କାର୍ଯ୍ୟରେ, గొప్ప కార్యములు, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦୟାରେ బలమైన కార్యములు ବଳବାନ నా କାର୍ଯ୍ୟରେ జీవితంలో జరుగును ମୋର గాక. ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ ଏଇ ବର୍ଷଟି ଆଶୀର୍ବାଦର ବର୍ଷ। నేను విస్తరించబడుదును గాక. ମୁଁ ବିସ୍ତାର ହେବି, నేను దీవించబడుదును గాక. ମୁଁ ఆశీర్ବାଦ నేను ପ୍ରାପ୍ତ ହେବି, అభివృద్ధి చెందుదును ମୁଁ గాక. వృద్ధి ପ୍ରାପ୍ତ ହେବି। యేసు నామములో ଯୀଶୁଙ୍କ ନାମରେ నాకు జయము. ମୋତେ ଜୟ, యేసులో ఉన్న ଯୀଶୁଙ୍କ ନାମରେ ఆశీర్వాదం నేను స్వాతంత్రించుకుంటున్నాను. ଆଶୀର୍ବାଦ ସବୁ ମୁଁ ନିଜତ୍ୱ କରୁଅଛି। యేసు రక్తంలో ఉన్న ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ కాపుదల, ମୋର ସୁରକ୍ଷା సంరక్షణ, ଆଉ ତାଙ୍କ ସୁରକ୍ଷା ଦାୟିତ୍ୱ దేవుల సహాయము
ବହୁଳ ଭାବରେ నాకు నా పిల్లలకు ମୋତେ ମୋ ସନ୍ତାନ ମାନଙ୍କୁ బ్రతుకు కాలమంతా ମୁଁ ବଞ୍ଚିଥିବା కృపా ପର୍ଯ୍ୟନ୍ତ క్షేమములే ଆଉ దయ ଅନୁଗ୍ରହରେ అనుగ్రహించబడును గాక ଅନୁଗ୍ରହ ପ୍ରାପ୍ତ ହଉ ఆమేన్ ఆమేన్ నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ପ୍ରାର୍ଥନା କରି ସମାପ୍ତ କରିବେ। సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన ప్రభువా, నమ్మదగిన వాడా, జీవం కలిగిన ప్రభు అందరినీ జ్ఞాపకం చేసుకోమని, हे మనకు సర్వశక్తిమాన్ పితా వీళ్ళందరి పరమేశ్వర సరిహద్దులు విశాలపరచమని, ଆଉ ସମସ୍ତଙ୍କୁ ତୁମେ ଦୟା వీళ్ళకున్న ప్రతి మంత్రకట్ల నుండి ଆଉ ତୁମେ ଏଇ ସ୍ଥାନରେ ଥିବା ప్రతి ସମସ୍ତ అనారోగ్యం దూరపరిచి ସମସ୍ତ ଅସୁସ୍ଥ ଦୂର గొప్ప କର జయం అనుగ్రహించమని, ଆଉ నూతన ଜୀବନ ଦିଅ। వీరి కుటుంబాలలో ସମସ୍ତ ପରିବାର సంఘం సేవలో ମଣ୍ଡଳୀ ସେବାରେ ఐక్యత, ଏକତା నీ ప్రేమానురాగము, ତୁମରି ପ୍ରେମ శాంతి ଅନୁଗ୍ରହ సమాధానం ଆଉ స్థాపించు ଶାନ୍ତି ନ୍ୟାୟ ଉପରେ యేసు నామములో ଯୀଶୁଙ୍କ ప్రార్థిస్తున్నాను. ନାମରେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ଆମେନ୍। ଆମେନ୍। నాకు అవకాశం